మీ మీన రాశి వారికి 2026 సెకండ్ హాఫ్‌లో 2 మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ 2 అసలు మర్చిపోవద్దు. సో, ఫస్ట్ చేంజ్ గనుక చూసుకుంటే మీ జన్మ రాశ్యాధిపతి అయిన గురుడు గోచార సంచార రీత్యా సో, అక్టోబర్ 25కి ఈ సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. మీ షష్ఠ స్థానం అవుతుంది. సో, ఇది జరగడం మూలాన నెక్స్ట్ 3 మంత్స్ పాటు అక్టోబర్ 25 నుంచి నెక్స్ట్ 3 మంత్స్ పాటు శత్రు, రోగ, రుణ స్థానాలన్నీ కూడా చాలా రుణాలన్నీ కూడా చాలా వరకు ఎక్కువవుతాయి. అంటే హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువొస్తాయి. రోగాలు ఎక్కువొస్తాయి. అండ్ ఎవరితోని చిన్న గొడవ పెట్టుకున్నా కూడా వాళ్ళు చాలా వరకు పెద్ద శత్రువులుగా మారిపోవడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, కొంచెం జాగ్రత్తలనేది తీసుకోండి ఈ టైం పీరియడ్‌లో. అండ్ గురుడికున్న స్వభావం ఏంటంటే, ఆయన ఉన్న రాశి కారకత్వాలన్నింటిని కూడా ఎక్స్‌పాన్షన్ చేయడం అనమాట. అందువల్ల ఈ పాయింట్ చెప్పాల్సొస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా డిసెంబర్ 5న రాహు మీ యొక్క మకర రాశి లాభ స్థానంలోకి, కేతు పంచమ స్థానంలోకి వస్తారు. సో, మీరేదైనా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారైనా కావచ్చు, రీసెర్చ్ చేస్తున్న వారైనా కావచ్చు, మీకు మీ ఫీల్డ్‌లో సక్సెస్ అనేది రావడం, మీ స్టడీస్‌లో సక్సెస్ అనేది రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కేతు పంచమ స్థానంలో ఉండడం మూలాన అండ్ రాహు 11లో ఉండడం మూలాన మీ సోషల్ సర్కిల్‌లో చాలా చేంజెస్ వస్తాయి. సో, మంచి సజెషన్స్ వస్తాయి. చెడు సజెషన్స్ కూడా వస్తాయి. సో, రాహువుకున్న కారకత్వాలనమాట అవి. సో, మీ విఘ్నతతో మంచి సజెషన్స్‌ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ చేంజెస్‌ని మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే. ఇలాంటి మంచి ప్రెడిక్షన్స్ అండ్ చేంజెస్ మంచి, చెడు జాగ్రత్తలు, పరిహారాలన్నీ కూడా ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. దాని లింక్ అనేది కింద రిలేటెడ్ వీడియో సెక్షన్‌లో ఉంటుంది. లేదంటే మన ఛానెల్‌ని విజిట్ చేసినా సరే కనిపిస్తుంది. సో, చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.